హలో అండి, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే మేము వచ్చవలసి వెళ్తున్నాము రాజుల తల్లి గుడికి. రాజుల తల్లి అన్నది అందరికీ ఉండదు. కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదన్నమాట. ఇంటి దైవం లాగా. మా అమ్మ వాళ్ళకైతే లేదు, మా అత్త వాళ్ళకైతే ఈ రాజుల తల్లి ఉంది. రాజుల తల్లి ఉన్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఇక్కడ పుట్టు వెంట్రుకలు తీయించి తర్వాత తిరుపతిలో అయితే గుండు చేయించుకుంటారు. ఇప్పుడైతే వచ్చవలసకు వెళ్ళిన దారి అనమాట మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూసారా, మొత్తం అంతా కూడా మనకి ఏంటంటే స్టాల్స్ పెట్టేశారు. మొత్తం స్టాల్స్ అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వచ్చవలస స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పెట్టారు. ఎందుకంటే నెక్స్ట్ వారం వచ్చేసి రాజుల తల్లి యాత్ర అయితే జరుగుతుంది. ఈ ఊరికి ప్రత్యేకత ఏంటంటే ఇంటింటికి గుడి ఉంటుందన్నమాట. మన పూజారి వచ్చేసి మనకి అలోకేట్ చేస్తారు. అంటే మనకు తెలుస్తుంది ఈ ఇల్లు మీది అని చెప్పి అక్కడ మనం పూజ చేయించుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు అయితే ఇస్తారు. ఆ ఇంట్లోనే గుడి కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, చూపించాను కదా, ఇది గుడి, అలానే ఇల్లు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇక్కడ చూపిస్తున్న దేవతే రాజుల తల్లి దేవత అనమాట. ఈవిడికైతే మనం పూజ చేసి ఇక్కడ పాప తల వెంట్రుకలు, తలనీలాలు అయితే మనం సమర్పిస్తాము. ఇక్కడ ఒక కోడిని కూడా మనం ఇవ్వాలన్నమాట. వచ్చేస్తున్నాం అనమాట. వచ్చే దారిలోనే మనకి శ్రీకూర్మం తగులుతుంది, అలానే అరసవేలు తగులుతుంది. అదంతా దాటిసిన తర్వాత మనం శ్రీకాకుళం టౌన్కి అయితే ఎంటర్ అవుతాము. ఇక్కడ చూపిస్తున్నాను కదా, క్షీరాపానం జరుగుతుంది. అది శ్రీకూర్మం ఎంట్రన్స్ అనమాట. మేమైతే లోపలికి వెళ్ళలేదు టైం లేక. ఇంక ఇక్కడ చూడండి, అరసవెల్లిలో సూర్యనారాయణ స్వామి ఉంటారు కదా, సో అతనికి సంబంధించింది కదా రథసప్తమి. సో రథసప్తమికి చాలామంది జనాలు వస్తారు దర్శనం కోసం. అందుకని ఏర్పాట్లు అయితే చేసేసారు. ఇక్కడ మొత్తం అంతా కూడా క్యూ లైన్కి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేసేసారు. చాలా పెద్ద క్యూ లైన్ అయితే పెట్టారండి, చూడొచ్చు మీరు. ఇంకా ఇంతే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.